ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, మరి డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. అందరూ కూడా ప్రిపరేషన్లో ఉంటారు. అయితే మీకు ఈ సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించినటువంటి గ్రాంట్ సిరీస్ని మనం చేస్తూ ఉన్నాం. ఆ గ్రాంట్ సిరీస్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. మరి ఈరోజు మన టాపిక్లో ప్రధానంగా ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, తరచుగా ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి అంశం ముఖ్యంగా కరికులం అనేది. కరికులంలో కూడా ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే, విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక నుండి ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక నుండి నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక వైపుగా ప్రయాణం. టాపిక్ ఏంటంటే, విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక నుండి ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక నుండి నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక వైపు ప్రయాణం. విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక నుండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి టాపిక్ అనేది, విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక నుండి, అలాగే ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక నుండి నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక వైపుగా ప్రయాణం అని చెప్పేసి టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి గత తెలంగాణ డిఎస్సిలో కానీ టెట్లో కానీ బిట్స్ అడిగాడు. అంటే ఎలా అడుగుతా అంటే, ఈ కింది వాటిలో విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళికకు సంబంధించిన అంశం ఏంటి, ఓకే, లేకపోతే విద్యార్థి తనకు తానే జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అనేది ఏ విద్యా ప్రణాళికలో జరుగుతుంది, విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పు ద్వారా అభ్యాసం జరుగుతుందని నిర్ణయించడం అనేది ఏ విద్యా ప్రణాళిక జరుగుతుందని చెప్పేసి ఇలా జనరల్గా బిట్స్ అనేవి అడుగుతుంటాడు. సరే, దీని గురించి అటువంటి విషయాలు మనం కొద్దిగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మనకి ప్రధానంగా తీసుకుంటే, మన యొక్క విద్యా ప్రణాళిక అనేది మనం మెథడాలజీలో మనం నేర్చుకోవడం జరిగింది. కరికులం అంటాం దాన్ని. పరిగెత్తే మార్గం, పరుగు పందెం బాట, దావన పదం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక గమ్యస్థానానికి విద్యార్థిని చేర్చేటువంటి ఒక సాధనమే ఈ యొక్క విద్యా ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ విద్యా ప్రణాళిక అనేది ఒక దేశం మొత్తానికి సంబంధించిందని చెప్పేసి మనం విద్యా ప్రణాళికని చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. దేశ స్థాయిలో ఎన్సీఆర్టీ వాళ్ళు విద్యా ప్రణాళికను తయారు చేస్తారని చెప్పి చెప్పుకున్నాం. ఇది విద్యా విధానంలో ఉన్నటువంటి అంశాలను ప్రతిబింబిస్తుందని కూడా చెప్పుకున్నాం. మనకి ఇప్పుడు 3 రకాల విద్యా విధానాలు ఉన్నాయి. 1968 జాతీయ విద్యా విధానం ఉంది, తర్వాత 1986 జాతీయ విద్యా విధానం ఉంది, అలాగే 2020 జాతీయ విద్యా విధానం ఉంది. ప్రజెంట్ మనము 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో ఎన్ఈపి 2023లో మనము ఎన్ఈపి ఎన్సెఫ్లో భాగంగా ఉన్నాం. 23లో భాగంగా ఉన్నాం అన్నమాట. అంటే ఎన్ఈపికి అనుగుణంగా 2020కి అనుగుణంగా ఎన్సెఫ్ 2023లో తయారు చేయడం జరిగింది. ఈ విధంగా మనం కరికులంని ఇంప్లిమెంటేషన్ చేసుకునే క్రమంలో ఈ యొక్క విద్యా ప్రణాళికను మనం తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే పూర్వకాలంలో మనం తీసుకున్నట్టు, ఇప్పుడైతే ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేస్తున్నారు. పూర్వకాలంలో విద్యా ప్రణాళిక అనేది జనరల్గా మనం తీసుకున్నట్టయితే ఉపాధ్యాయుడి దృష్టికోణంలో తయారు చేయబడేది అనమాట. అంటే విద్యార్థి ఏమి నేర్చుకోవాలి అనేది ఉపాధ్యాయుడే డిసైడ్ చేసేవాడు. ఉపాధ్యాయుడే డిసైడ్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. విద్యార్థి ఏమి నేర్చుకోవాలి అనేది దానికి సంబంధించి అంటే కరికులంని, అంటే విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి విషయాల గురించి ఉపాధ్యాయుడే డిసైడ్ చేయటం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు అలా కాదనమాట. విద్యార్థి ఏమి నేర్చుకోవాలి అనే దానికి సంబంధించి విద్యార్థి యొక్క మానసిక స్థాయిని బట్టి, విద్యార్థులు లెర్నింగ్ అనేది ఎలా జరుగుతుందనే దాన్ని బట్టి ఇప్పుడు మనం డిసైడ్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. అంటే విద్యార్థి ఏమి నేర్చుకోవాలో ఉపాధ్యాయుడే డిసైడ్ చేసే స్థాయి నుంచి విద్యార్థి ఎలా నేర్చుకుంటాడు అనే దానికి సంబంధించి ఎన్నో రకాల మార్పులు రావడం అనేది జరిగిందనమాట. ఈ క్రమంలోనే మనకి 3 రకాల విద్యా ప్రణాళికలు అనేవి చేంజ్ అవుతూ వస్తాయి అనమాట. మనకి ఫస్ట్ ఉన్నటువంటి విద్యా ప్రణాళిక ఏంటంటే విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక. ఫస్ట్ విద్యా ప్రణాళిక ఏంటండి, విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక అనేది మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి విద్యా ప్రణాళిక. ఇది మనకి పూర్వకాలం నుంచి వస్తూ ఉందన్నమాట. పూర్వకాలం నుంచి అమల్లో ఉన్నటువంటి విద్యా ప్రణాళిక ఏంటంటే విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక. ప్రాచీన కాలంలో, వేదకాలంలో, బౌద్ధ కాలంలో, ఓకే, ఈ విధానంలో మనకి ఎక్కువగా విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక ఎక్కువగా అమల్లో ఉండదు అనమాట. మరి ఈ విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక అనేది ఎలా ఉండేది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే నేర్చుకుందాం. తర్వాత ఈ విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక నుంచి ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక వైపు ఏ విధంగా ముందుకెళ్ళాము, తర్వాత మనకి నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక వైపు ఏ విధంగా ముందుకెళ్ళాము అనే విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ టాపిక్.
ఇవి మనకి కరికులంలో కొన్ని డ్రై ఏరియాస్ అనమాట. వీటిలోనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. బిట్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. గత ప్రీవియస్ పేపర్స్లో కూడా బిట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం డిఎస్సి ప్రిపరేషన్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన సూత్రం ఒకటి, అట్ట చదవాలి. ఏ బుక్ అయినా కూడా ఏం చదవండి, అట్ట మనము ప్రతి పుస్తకాన్ని చదవాలి. సో దాంట్లో భాగంగా ఏ అంశాలు ఉన్నా కూడా దాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకొని చదువుకోగలిగితే మనం మిగతా వాళ్ళకంటే ముందు ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మన విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక అనేది మనం ప్రధానంగా తీసుకుంటే పూర్వకాలం నుంచి అమల్లో ఉందన్నమాట. పూర్వకాలం నుండి అమల్లో ఉంది. కరెక్ట్. పూర్వకాలంలో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి విద్యా ప్రణాళిక ఏంటంటే విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ పూర్వకాలంలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళంటే నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్, జ్ఞానం పొందడమే దీనిలో ప్రధాన ఉద్దేశంగా ఉండేదన్నమాట. దీంట్లో జ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఉండేది. మరి ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు అనమాట. కాబట్టి ఉపాధ్యాయుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. దీనిలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత అంటే ఉపాధ్యాయుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఉంటుంది. ఈ యొక్క విధానంలో ఉపాధ్యాయుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీనిలో ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ఉపాధ్యాయుడికి అన్నీ తెలుసు, విద్యార్థికి ఏమీ తెలియదు అనేది దీంట్లో ప్రధాన అంశంగా ఉంటుందన్నమాట. ఉపాధ్యాయుడికి అన్నీ తెలుసు, విద్యార్థికి ఏమీ తెలియదు అనేది దీంట్లో ప్రధాన సూత్రంగా ఉంటుందన్నమాట. ఇది మెయిన్. అంటే పూర్వకాలంలో ఏమనుకునే వాళ్ళంటే విద్యార్థికి అసలు ఏమీ తెలియదు, ఉపాధ్యాయుడికే అన్ని విషయాలు తెలుసు అనేది దాన్ని బేస్ చేసుకొని ఉండేదన్నమాట విద్యా విధానం. అందుకని చెప్పేసి ఏం చేసేవాళ్ళు, విద్యార్థికి ఏం తెలియదు కాబట్టి ఉపాధ్యాయుడే విద్యార్థి ఏమి నేర్చుకోవాలో ముందుగానే డిసైడ్ చేయడం అనేది జరిగేది. అంటే ఆ రోజుల్లో మనం తీసుకున్నట్టయితే విద్యార్థి యొక్క మానసిక సామర్థ్యాలు కావచ్చు, విద్యార్థి యొక్క సహజాతాలు కావచ్చు, విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలు కావచ్చు, విద్యార్థి యొక్క మానసిక పెరుగుదల కావచ్చు, ఓకే, ఇలాంటి వాటిని దేన్ని కూడా పరిగణలో తీసుకోవడం అనేది ఆ విధానంలో ఉండేది కదనమాట. దీంట్లో ఉపాధ్యాయుడు అధికారం చలాయిస్తూ ఉంటాడు. అధికారం చలాయించడం జరుగుతుంది. అధికారం చలాయిస్తాడు. మరి ఈ రోజుల్లో ఆ రోజుల్లో మనం తీసుకుంటే ఉపాధ్యాయ విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక అమలైనటువంటి టైంలో మనకి ఎలా ఉండేదంటే బోధనా విధానం అంతా కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, అంటే ఉపన్యాస పద్ధతిలో ఉండేదన్నమాట. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులకు ప్రాధాన్యత ఉండేదన్నమాట. ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు బోధనలు ఏం చేశాడంటే ఉపన్యాస పద్ధతిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఉపన్యాస పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారన్నమాట. ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఉపన్యాస పద్ధతిని ఎక్కువగా ఈ విధానంలో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. మరి పిల్లల యొక్క పరిస్థితి మనం తీసుకుంటే పిల్లలు బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొనే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. పిల్లలు బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు. పిల్లలు బోధనాభ్యాసం ప్రక్రియలో పాల్గొనేటువంటి అవకాశం లేదు. మరి ఆ రోజుల్లో మనం తీసుకుంటే బట్టి విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అనమాట.
బట్టి విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేదన్నమాట. నెక్స్ట్ అలాగే ఉపాధ్యాయుడు విద్యార్థి పొందాల్సిన జ్ఞాన నైపుణ్యాలను ఉపాధ్యాయుడు తన బోధన ద్వారా అందించేవాడు. విద్యార్థి పొందాల్సినటువంటి జ్ఞాన నైపుణ్యాన్ని ఉపాధ్యాయుడు బోధన ద్వారా అందించండి. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. పిల్లలు బోధన అభ్యసన ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు. ముఖ్యంగా మనం తీసుకుంటే ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన విధానంలో పిల్లలు బోధన అభ్యసన ప్రక్రియలో పాల్గొనే అవకాశం అనేది ఉండదన్నమాట. టీచర్ రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అధికారితమైనటువంటి బోధన అనేది అక్కడ ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే బట్టి విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. బట్టి విధానం అడుగుతాను అనమాట. బట్టి విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి విద్యాప్రణాళిక ఏది అంటే ఏంటి? విషయ కేంద్రీకృత విద్యాప్రణాళిక. ఓకే, ఏ విధానంలో ఉపాధ్యాయుడు అధికారాన్ని చలాయిస్తూ బోధిస్తాడంటే విషయ కేంద్రీకృత విద్యాప్రణాళిక. విద్యార్థి పొందాల్సినటువంటి జ్ఞాన నైపుణ్యాలను ఉపాధ్యాయుడు అందించడం దేనిలో ప్రధానంగా ఉంటుందంటే విషయ కేంద్రీకృత విద్యాప్రణాళిక. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు అంటే విషయ కేంద్రీకృత బోధన ప్రణాళికలు ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు. పూర్వకాలం నుంచి అమల్లో ఉన్న విద్యాప్రణాళిక ఏంటంటే విషయ కేంద్రీకృత విద్యాప్రణాళిక అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇలాగా అడుగుతుంటాడు. లేకపోతే ఈ కింది వాటిలో విషయ కేంద్రీకృత విద్యాప్రణాళిక సంబంధం లేనిది ఏదని చెప్పేసి ఒక 5-6 పాయింట్స్ ఇచ్చి దాని నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేయమంటాడు. ఇలాగా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని కూడా అవగాహన చేసుకొని మనం ప్రిపేర్ అయితే తప్పనిసరిగా మనం మెదరాజీలో మంచి స్కోర్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మూల్యాంకన విధానం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మూల్యాంకన విధానంలో ఇక్కడ వ్యాసరూప ప్రశ్నకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది అనమాట. వ్యాసరూప ప్రశ్నలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది, ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. వ్యాసరూప ప్రశ్నలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అనమాట. అంటే ఎక్కువగా ఆ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్. అంటే పరీక్షా విధానంలో మూల్యాంకన విధానంలో ఓకే సబ్జెక్టివిటీ సబ్జెక్టివిటీ అనేది ఎక్కువ ఉండేది. మూల్యాంకన విధానంలో సబ్జెక్టివిటీ ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. సబ్జెక్టివిటీ దీన్నే వ్యక్తినిష్టత అని చెప్పేసి అంటాం. వ్యక్తినిష్టత అని చెప్పేసి సబ్జెక్టివిటీకి ఎక్కువ లక్షాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యత లేదు. ఇక్కడ లక్షాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యత లేదు. లక్షాత్మక ప్రశ్నలకి ఈ విధానంలో ప్రాధాన్యత అనేది లేదు. నెక్స్ట్ అలాగే ఈ విధానంలో మూల్యాంకన ముఖ్యంగా ఎలా ఉండేదంటే ఉపాధ్యాయుడు ఏది చెప్తే విద్యార్థి అదే రాయాలి. విద్యార్థి సొంతంగా రాసే అవకాశం ఇక్కడ లేదనమాట. ఉపాధ్యాయుడు ఏది చెప్తే విద్యార్థి అదే రాయాలి. సొంతంగా రాయడానికి సొంతంగా రాసే అవకాశం లేదు. ఉపాధ్యాయుడు ఏం చెప్తే విద్యార్థి అదే రాయాలి, సొంతంగా రాసే అవకాశం అనేది ఈ విధానంలో లేదన్నమాట. దీంట్లో ప్రధానంగా మనం తీసుకుంటే జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇదన్నమాట. ఇది ముఖ్యంగా విషయ కేంద్రీకృత విద్యాప్రణాళిక అనేది మనం ప్రధానంగా తీసుకుంటే ఈ పాయింట్స్ అన్ని కూడా విషయ కేంద్రీకృత విద్యాప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలు. ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. విషయ కేంద్రీకృత విద్యాప్రణాళికలో ఉన్నటువంటి పాయింట్స్ ఒకసారి మనం తీసుకుంటే పూర్వకాలం నుంచి మనకి విషయ కేంద్రీకృత విద్యాప్రణాళిక అనేది అమల్లో ఉండేది. పూర్వకాలంలో ఈ విద్యాప్రణాళిక అనేది సామాజిక పరిస్థితికి అనుగుణంగా మారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి విద్యాప్రణాళిక వేరు, ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీ వేరు, ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్ వేరు. ఓకే, ఆ రోజుల్లో ఉన్నటువంటి కండిషన్స్ వేరు. మరి ఈ రోజుల్లో విద్యా ప్రణాళిక స్వభావాలు అనేవి పూర్తిగా మారిపోవడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ రోజుల్లో ఏం జరిగింది, ఎలా ఉంది, ఓకే అనే విషయం తెలుసుకుంటే మనకు ఈ పూర్వకాలం ఎలా ఉంది అనేది మనకు గ్రాడ్యువల్గా ఎలాంటి చేంజెస్ వచ్చినాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ముఖ్యంగా మనకు 3 రకాల విద్యా ప్రణాళికలు ఉన్నాయి. విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక, అలాగే ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక, 3వది నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక. ప్రజెంట్ మనము ఎన్సెప్ 2005 అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో అది మనకి నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మన నిర్మాణాత్మక విద్యా ప్రణాళికని ఏర్పాటు చేసుకొని పాఠశాల స్థాయిలో బోధిస్తున్నామనే విషయాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళికకు సంబంధించిన పాయింట్స్ ఒకసారి మనం తీసుకుంటే పూర్వకాలం నుండి
ఓకే, ఇది పూర్వకాలం నుంచి అమల్లో ఉంది. పూర్వకాలం నుంచి ఇది అమల్లో ఉంది. జ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఉండేది. చేతకు అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఉపాధ్యాయుడికి అన్నీ తెలుసు, విద్యార్థికి ఏమీ తెలియదు అడుగుతాడు. ఉపాధ్యాయుడికి అన్నీ తెలుసు, విద్యార్థికి ఏమీ తెలియదు అనేటువంటిది ఏ విద్యా ప్రణాళికకు సంబంధించిందంటే విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళికకు సంబంధించింది. ఉపాధ్యాయుడు అధికారాన్ని చలాయిస్తాడు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఉపన్యాస పద్ధతిని ఎక్కువగా ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చూడండి, పిల్లలు బోధనాభ్యాస ప్రక్రియలో పాల్గొనే అవకాశం అనేది లేదు. బట్టి విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. విద్యార్థి పొందాల్సినటువంటి జ్ఞాన నైపుణ్యాలు విద్యార్థి ఏ జ్ఞాన నైపుణ్యాలు పొందాలో ఉపాధ్యాయుడే చెప్పడం జరుగుతుంది. వ్యాసరూప ప్రశ్నలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సబ్జెక్టివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్యాత్మక ప్రశ్నలకి ప్రాధాన్యత అనేది లేదు. ఎందుకంటే లక్ష్యాత్మక ప్రశ్నలు ఉన్నప్పుడు మనము ఇక్కడ వ్యక్తినిష్టతకు అవకాశం అనేది ఉండదన్నమాట. అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఎవరు దిద్దిన పేపర్స్ దానికి సంబంధించిన రిజల్ట్ ఒకటే రావాలి. అలాగే ఉపాధ్యాయుడు ఏది చెప్తే విద్యార్థి అదే రాయాలి, సొంతంగా రాయాల్సిన పరిస్థితి అనేది ఉంది. నెక్స్ట్ అలాగే వ్యక్తి తెచ్చుకోవడానికి ఉపన్యాస పద్ధతిలో అవకాశం అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఇది ఉపన్యాస పద్ధతికి సంబంధించినటువంటి అంశాలు. మరి నెక్స్ట్ ఇది ఈ విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. మరి మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనలు పెరిగిన తర్వాత వ్యక్తి యొక్క ప్రవర్తనకు సంబంధించి, వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలకు సంబంధించి, వ్యక్తి యొక్క అభ్యాసానికి సంబంధించి ఎన్నో రకాల పరిశోధనలు అనేవి జరిగినాయి. ఎంతోమంది మనకి సైకాలజీలో కూడా అభ్యాస సిద్ధాంతాలు వచ్చినాయి. తారండేక్ థియరీ వచ్చింది, స్కిన్నర్ థియరీ వచ్చింది, పావ్లో థియరీ వచ్చింది, గెస్టాల్ట్ థియరీస్ వచ్చినాయి. ఓకే, ఎన్నో రకాల థియరీస్ వచ్చినాయి. అలాగే ప్రవర్తనవాదులు వచ్చారు, వాట్సన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఓకే, మనోవిజ్ఞాన శాస్త్రంలో వ్యక్తి యొక్క ప్రవర్తనకు సంబంధించి, వ్యక్తి యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ సంబంధించి ఎన్నో రకాల థియరీస్ అనేవి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనలు అమల్లోకి వచ్చినాయో అప్పటి నుంచి వీళ్ళ ఆలోచన విధానం మారి, సో పిల్లల యొక్క మానసిక స్థాయి గురించి ఉపాధ్యాయుడికి అవగాహన ఉండాలి, పిల్లవాడి యొక్క ప్రవర్తన మాత్రమే విద్య యొక్క ధ్యేయంగా వీళ్ళు ఆలోచించడం జరిగింది. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం చేసినటువంటి ఈ యొక్క ఏదైతే విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక ఉందో ఇప్పుడు దాకా మనం చేసిన తప్పు ఇది కాదు, అసలు ప్యాటర్న్ ఇది కాదు, వ్యక్తి ప్రవర్తన మార్చడమే అసలైనటువంటి విద్య అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకొచ్చి అప్పుడు ఏం చేస్తారంటే ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక అనే దాన్ని తయారు చేయడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక. రెండోది ఏంటండి, ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక అనేది మనకి అమల్లోకి రావడం జరిగింది. ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక అమల్లోకి వచ్చిందన్నమాట. విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక తీసేశారు. మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనలు అయిన తర్వాత విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక తీశారు. మరి ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక ఏం చెప్తుందంటే విద్యార్థి ప్రవర్తన మార్చడమే ప్రధాన ధ్యేయంగా ఉందన్నమాట. విద్యార్థి యొక్క ప్రవర్తనని మార్చడమే. ఓకే, జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానంతో పాటు విద్యార్థి ప్రవర్తన మార్పు కూడా చాలా ప్రాధాన్యం. జ్ఞానంతో పాటు ఏం కావాలి, విద్యార్థి ప్రవర్తన మార్పు కూడా చాలా ప్రాధాన్యత అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక అనేది మనం ప్రధానంగా తీసుకుంటే మనోవైజ్ఞానిక సిద్ధాంతాల ఆధారంగా రూపొందించడం జరిగింది. మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనోవైజ్ఞానిక సిద్ధాంతాల ఆధారంగా చేసుకొని దీన్ని ఏర్పాటు చేస్తే ఎన్నో ప్రవర్తనవాద సిద్ధాంతాలు అనేవి వచ్చినాయన్నమాట. ప్రవర్తనవాద సిద్ధాంతాలు అనేవి వచ్చినాయి. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలను బేస్ చేసుకొని దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, దీని ప్రకారం ఏంటంటే అభ్యసనం అనేది ప్రవర్తన మార్పు అని చెప్పేసి చెప్పారు. అభ్యసనం అనేది ఏంటంటే ప్రవర్తన మార్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. లెర్నింగ్ అంటే ప్రవర్తన మార్పు అనమాట. అంతకుముందు ఏం చెప్పారు, విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళికలో నేర్చుకోవడం అంటే జ్ఞానాన్ని పొందడమే, దాన్ని జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందడమే అభ్యసనం అంటే. కానీ ఇక్కడ అది కాదనమాట. జ్ఞానంతో పాటుగా విద్యార్థి యొక్క ప్రవర్తన మారాలి. అభ్యసనం అంటే ప్రవర్తనలో మార్పు తీసుకుని రావడమే.
అయితే ఈ అభ్యసనం అనేది అభ్యాసం ద్వారా జరుగుతుందని చెప్తున్నారు. అభ్యాసం ద్వారా జరుగుతుంది. అభ్యాసం ద్వారా జరుగుతుంది. అభ్యాసం అంటే ప్రాక్టీస్ అన్నమాట. అభ్యాసం అనేది మనకి అభ్యాసం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ మరి ఈ యొక్క ఎప్పుడైతే మనకి ఈ అభ్యాసం అనేది ఉంటుందో అభ్యాసం ద్వారా విద్యార్థిలో కొన్ని జ్ఞాన నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంది. ఈ అభ్యాసం ద్వారా ఎప్పుడైతే విద్యార్థులు ప్రాక్టీస్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో తద్వారా విద్యార్థులు కొన్ని రకాల జ్ఞాన నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క అభ్యాసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అభ్యాసం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. ఓకే, ఈ అభ్యాసం బాగుండాలంటే పరిపుష్టి ఉండాలి. విద్యార్థులు ఏముండాలంటే పరిపుష్టి అనేది ఉండాలన్నమాట. అంటే పరిపుష్టి అనేది అభ్యసనను ఫలవంతం చేస్తుంది. పరిపుష్టి అనేది ఏం చేస్తుంది? అభ్యసనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక అనేది మనోవిజ్ఞాన సిద్ధాంతాల ఆధారంగా వచ్చిందన్నమాట. ఒకసారి చూద్దాం. జ్ఞానంతో పాటు విద్యార్థి ప్రవర్తన మార్పు అనేది దీనిలో ఇంపార్టెంట్. మనోవిజ్ఞాన సిద్ధాంతాల ఆధారంగా ఇది ఏర్పడింది. ప్రవర్తనవాద సిద్ధాంతాలను బేస్ చేసుకుని ఇది వచ్చింది. అభ్యసనం అనేది ప్రవర్తనలో మార్పు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అభ్యసనం అనేది అభ్యాసం ద్వారా బాగా జరుగుతుందని చెప్పారు. అభ్యాసం ద్వారా విద్యార్థులు జ్ఞాన నైపుణ్యాలు బాగా పెంపొందాయి. అభ్యాసం బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ కూడా, అందుకే అంటారు కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. అలాగే అభ్యాసం బాగా చేస్తే మంచి రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పరిపుష్టి అనేది ఫీడ్బ్యాక్ అనేది అభ్యాసాన్ని ఫలవంతంగా చేయడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఇంకా వీళ్ళు ఏమంటారంటే నేర్చుకునేటువంటి అంశం ఏదైతే ఉందో, ఎందుకంటే పిల్లవాడు నేర్చుకునే అంశం ఏదైతే ఉందో ఆ నేర్చుకునే అంశం అనేది పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే నేర్చుకునే అంశం పెద్దగా ఉన్నప్పుడు దాన్ని అనేక భాగాలుగా విడగొట్టి నేర్చుకోవాలి. నేర్చుకునే అంశం పెద్దగా ఉన్నప్పుడు దాన్ని అనేక భాగాలుగా విడగొట్టి నేర్చుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకుని అనేక భాగాలుగా విడగొట్టి నేర్చుకోవాలి అనే దాన్ని బేస్ చేసుకుని మనకి కార్యక్రమయుత అభ్యసన అంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. అలాగే కార్యక్రమయుత అభ్యసన, అలాగే మనకి సామర్థ్యాధార విద్యా ప్రణాళిక అనేవి సామర్థ్యాధార విద్యా ప్రణాళిక అనేవి మనకి అమల్లోకి రావడం జరిగింది. ఏమొచ్చినాయండి? కార్యక్రమత అభ్యసనం వచ్చింది, సామర్థ్యాధార విద్యా ప్రణాళిక కూడా అమల్లోకి వచ్చిందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ విధానంలో అంటే మనకి ఎన్నో రకాల మనోవిజ్ఞాన సిద్ధాంతాలు వచ్చినప్పుడు కూడా ఈ విధానంలో ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళిక అంతిమ లక్ష్యాలను ప్రశ్నించే అవకాశం లేదు. ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళిక యొక్క అంతిమ లక్ష్యాలను ప్రశ్నించే అవకాశం అనేది ఉపాధ్యాయుడికి లేదనమాట. సో ఈ విధానంలో అంటే ఎన్నో రకాల మనోవిజ్ఞాన సిద్ధాంతాలు వచ్చినప్పుడు కూడా మన బోధనా విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే పూర్వం ఎలాగైతే ఉపన్యాస పద్ధతిలో జరుగుతుందో పూర్వం లాగే బోధనా విధానం ఉంది. ఓకే, దీనిలో విద్యార్థి యొక్క పూర్వ అనుభవాలని గత అంశాలని పట్టించుకునే అవకాశం కూడా లేదు. పూర్వ అనుభవాలకు ప్రాధాన్యత కూడా లేదు. ఉపాధ్యాయుడు ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉపాధ్యాయుడు
తను పాఠ్యాంశాన్ని తను ఏదైతే ఏర్పాటు చేస్తున్న బోధనా లక్ష్యాలు ఉన్నాయో ఆ బోధనా లక్ష్యాలు అనేవి విద్యార్థి ప్రవర్తన మార్చడానికి ఉపయోగించాలి అంతే. ఇంకంతవరకు అంటే ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్కి వెళ్ళటం, కొన్ని లక్ష్యాలు నిర్ధారణ చేసుకుని వెళ్ళటం, ఆ లక్ష్యాలను సాధించడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇంకొక లెసన్ తీసుకోవడం, ఆ లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం, మళ్ళీ సాధించడం. అంటే ఇది ఒక రొటేషన్ వేలో జరుగుతుంది అనమాట. ఈ విధానంలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, ఆ లక్ష్యాలు సాధించుకునే క్రమంలో ఉపాధ్యాయుడు ఇంకా పూర్వకాల పద్ధతులనే ఉపన్యాస పద్ధతులను ఎక్కువగా యూజ్ చేయటం అనేది, అంటే ఎన్నో రకాల మనోవిజ్ఞానిక సిద్ధాంతాలు వచ్చినప్పుడు కూడా మన బోధనా విధానంలో మార్పు అనేది లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి విద్యార్థి యొక్క పూర్వ అనుభవాలకి ఎలాంటి ప్రాధాన్యత అనేది కూడా ఈ విధానంలో లేదన్నమాట. ఇంకా మనం పాత విధానంలోనే ఇంకా మనము బోధన చేసుకుంటూ అలా ముందుకి వెళ్తూ ఉన్నాం. ఇది మనకి ఇది దాదాపు మనకి 1980s అట్ట దాకా జరిగిందనమాట. మన బోధనా పద్ధతిలో కూడా చెప్పుకున్నాం. 1950 to 1960 మధ్య, 1960 నుంచి 1980 మధ్య, 1980 తర్వాత బోధనా విధానంలో మార్పు ఎలా వచ్చిందో అదే దాన్ని ఇక్కడ అప్లికేబుల్ చేయొచ్చు అనమాట. 1960 లోపేమో విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక, తర్వాత వచ్చే ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక, తర్వాత వచ్చేకి నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక. సో కాబట్టి ఈ విధంగా మనకి పూర్వకాలంలో మనకి విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక నుంచి మన బోధనా విధానం అనేది, మన యొక్క విద్యా ప్రణాళిక అనేది మారుకుంటూ ఇలాగా మనకి మనోవిజ్ఞాన సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక అనేది మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. మరి ఈ ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలో ఇలా ఉంది, పురాణాలు కూడా ఇక్కడ అవకాశం అనేది లేదు. అయితే తర్వాత వచ్చినటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధన మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పిల్లలు జ్ఞానం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన పని లేదు, పిల్లలు వాళ్ళే జ్ఞానాన్ని నిర్మించుకోగలరు అనేటువంటి నూతన విధానాలు మనోవిజ్ఞాన శాస్త్రంలోకి వచ్చినాయి. దాన్నే మనం ఏమంటామంటే నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అంటాం, కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ థియరీ అని చెప్పేసి అంటాం. సో స్టూడెంట్స్ హ్యావ్ ద కెపాసిటీ టు కన్స్ట్రక్ట్ హిస్ ఓన్ నాలెడ్జ్, దట్ ఈస్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టివిజం. మరి ఈ కన్స్ట్రక్టివిజం అనేది మరి ఎలా ఉంది, దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, దాంట్లో జ్ఞానం గురించి ఏం చెప్పాడు అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం నేర్చుకునే అంశం ఏంటంటే, విద్యా ప్రణాళిక అనేది పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా మారుతుంది. 3 రకాల విద్యా ప్రణాళికలు ఉన్నాయి, విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక, అలాగే ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక. నెక్స్ట్ 3వ విద్యా ప్రణాళిక ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా నిర్మాణాత్మక అనే పదం లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. సో కాబట్టి నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక అనేది ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా ప్రణాళిక నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక అవునా కాదా, మరి ఈ విధానంలో ఉపాధ్యాయుడు ఎలాంటి విధానాలను మనం అనుసరించాలి, ఈ విషయాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.